నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్ ఇప్పుడు కంపల్సరీ పెళ్ళి, అమ్మాయి అబ్బాయి పెళ్ళి కంపల్సరీ. కానీ 99.9% చూసుకుంటే అబ్బాయి కంటే అమ్మాయి వయసు తక్కువ ఉంటుంది. మినిమం 2 years అన్న 1 year అని ఉంటుంది. సేమ్ ఏజ్ వాళ్ళు అసలు చాలా తక్కువ, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు 0.5%, సేమ్ ఏజ్ వాళ్ళు 0.5% పెట్టుకున్న 1% 100లో 99% అబ్బాయి ఏజ్ ఎక్కువ ఉండాలి, అమ్మాయి ఏజ్ తక్కువ ఉండాలి. ఇలాగే నడుస్తుంది. అసలు ఎందుకు ఉండాలి ఇలా? రీజన్ ఏంటి? దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? మీరు పిల్లల్ని పుట్టినప్పుడు, అమ్మాయి అబ్బాయి పుట్టినప్పుడు వాళ్ళని మీరు అబ్జర్వ్ చేయండి. అమ్మాయి అబ్బాయి కంటే తొందరగా నడుస్తుంది, వాస్తవం, తొందరగా మాట్లాడుతుంది. అవునా కదా? అవును. అవునా? ఎందుకంటే అలా జరుగుతుంది అంటే వీళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ కానీ ఇవి కానీ కాస్త ఎక్కువగా ఉంటాయి, తొందరగా ఉంటుంది క్యాప్చరింగ్ అనేది. ఓకే. ఇది ఒక 3-4 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటుంది వీళ్ళ ఆలోచన విధానంలో. అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది అది. ఓకే. అలా కాకుండా దగ్గర సేమ్ ఏజ్ చేసినా లేకపోతే కొంచెం పెద్దవాళ్ళని చేసినా ఏమైపోతుందంటే, ఇప్పుడు మీరున్నారు ఉదాహరణకి, మీతో సమవుజ్జిగా మాట్లాడే వాళ్ళైతే మీరు మాట్లాడగలుగుతారు ఏ సబ్జెక్ట్ అయినా. అవును, అంతే కదా? మీరు చెప్పేది అవతల వ్యక్తికి అర్థం కావట్లేదు అనుకోండి, మాట్లాడడం వేస్ట్ కదా. అబ్బా ఏంటి అసలు ఏం చెప్పినా అర్థం కాదన్నట్టుగా ఉంటుంది. అవునా? అలా ఒకవేళ ఏదైనా స్త్రీకి భర్త మీద అటువంటి ఆలోచన కలిగిందనుకోండి, ఫస్ట్ రెస్పెక్ట్ ఉండదు, భర్త మీద రెస్పెక్ట్ ఉండదు, వీడు వేస్ట్ అనే ఫీలింగ్ వస్తుంది. ఈ ఫీలింగు రెస్పెక్ట్ లేకపోవడం ఎప్పుడైనా స్త్రీకి జరిగిందా భర్త విషయంలో, ఆ కాపురం అస్సలు ముందుకు వెళ్ళదు. మెయిన్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ మధ్య చాలామంది ఏదో ఫ్యాషన్ అనుకుంటున్నారు. ఏమనంటే రాముడు చేసుకున్నాడు, అసలు రామాయణంలో అసలు లేనే లేదు. అలాగే చాలా స్పష్టంగా చెప్పింది సీతాదేవి, మేము పెళ్లి చేసుకున్న నాటికి నా వయసు ఇంత, రాముడు వయసు ఇంత, మేము అయోధ్యకు వచ్చినప్పుడు నా వయసు ఇంత, మేము అరణ్యవాసనకు బయలుదేరినప్పుడు ఇంత అని చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి వాళ్ళిద్దరికీ డిఫరెన్స్ ఉంది, రాముడే పెద్ద సీత కంటే కూడా. ఇంకేమనంటే ఇంకా కొత్త ఫ్యాషన్గా సచిన్ టెండూల్కర్ చేసుకున్నాడు కదా అంటారు. నేను ఏమంటానంటే, సచిన్ టెండూల్కర్ సెంచరీల మీద సెంచరీలు కొట్టాడు, నువ్వు కొట్టావా? కొట్టలేదు కదా. సచిన్ టెండూల్కర్ ఎంత కష్టపడ్డాడు? అవ కష్టపడ్డది వదిలేశారు, అంతా వదిలేశారు. ఏమనంటే ఈ వ్యక్తికి ఇష్టం ఉండి చేసేసుకోవడానికి ఆ సచిన్ టెండూల్కర్ చేసుకున్నారు కదా ఒక ఉదాహరణ తీసుకుంటారు. ఎంత కష్టపడ్డాడు, ఎంత రాత్రింబగళ్ళు కష్టపడ్డాడు. ఎంత ఏజ్ నుంచి? ఒక సెంచరీ కొడితే ఇదంతా నా గొప్పతనం కాదు, భగవంతుడు ఇచ్చడం, ఒకసారి భగవంతుడు వైపు చూసుకుంటున్నాడు. అంతేగాని నా గొప్పతనం అనుకుంటున్నాడు సచిన్ టెండూల్కర్. అది నేర్చుకోవాలిగా మనం. ఏదో లవ్ ఏర్పడింది, చేసుకున్నాడు, అతని కర్మలో అలా ఉంది. కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే, పురుషుడు ఖచ్చితంగా పెద్దవాడై ఉండాలి, స్త్రీ చిన్నమై ఉండాలి. ఓకే. అలా చేసుకోని పక్షంలో ఒక్కోసారి చేసుకున్నారు, అది దోషమనే చెప్తుంది. అది ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే యాక్సిడెంటల్గా కొంతమందికి జరుగుతాయి అట్లా. ఇంకా మనం అది ప్రారంభ కర్మ, మనం దాన్ని ఏం అనలేం. ఇంకోటి ఏంటంటే, దీనివల్ల ఆయుష్ క్షీణం అని చెప్తుంది శాస్త్రం. ఆయుష్ తగ్గొచ్చు. మరి ఇప్పుడు అందరూ అడుగుతారు, ఏమండి మరి సచిన్ టెండూల్కర్ చేసుకున్నారు కదా, బతికే ఉన్నాడు కదా అంటే, ఇట్లాంటి లాజికల్ డౌట్స్ కూడా వస్తాయి. ఆ అబ్బాయి సచిన్ టెండూల్కర్ యొక్క జాతక చక్రంలో గొప్ప ఆయుష్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆయుక్షీణ సంబంధించినటువంటిది అంత ప్రభావం చూపించదు ఆ వ్యక్తి మీద. కానీ మరి మనకి ప్రతి ఒక్కరికి ఎట్లాంటి డౌట్ వస్తుందంటే, ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత మరి వాళ్ళిద్దరికి కూడా డిఫరెన్సెస్ రావాలి కదా, అమ్మాయి మెచ్యూర్ ఎక్కువై ఉండాలి కదా, ఎక్కువై ఉండాలంటే కొంతమంది చూడండి ఇళ్లల్లో న్యాచురల్గానే చిన్న వయసులో ఎక్కువ మెచ్యూరిటీ ఉంటుంది. కొన్ని ఇళ్లలో చూడండి, పెద్ద అబ్బాయి ఏమో చాలా అమాయకంగా ఉంటాడు, చిన్న అబ్బాయి చాలా హుషారు ఉంటాడు. మరి దానికి ఏమిటి, ఏజ్ని బట్టి వస్తుందా అంటే, కొంతమందికి స్వతహాగా చిన్న ఏజ్లో కూడా వస్తుంది. అలాంటి సందర్భాల్లో డిఫరెన్సెస్ రాదు స్త్రీకి పురుషుడికి. మీకు ఏజ్ డిఫరెన్స్ అనే కాదు, మామూలుగా ఒక్కొక్కసారి ఎక్కువ ఏజ్ ఉన్న అబ్బాయిని తక్కువ ఏజ్ ఉన్న అమ్మాయి చేసుకున్నప్పటికీ కూడా, ఈ వ్యక్తి కనుక మందబుద్ధి అనుకోండి, వీడికి ఏం అర్థం కావట్లేదు అనుకోండి, వెంటనే ఎట్లా అంటే ఒక వెంట్రుకు తీసి పడేసినట్టు పడేస్తుంది స్త్రీ. ఎప్పుడు కూడా స్త్రీకి కావాల్సింది ఏంటంటే, బలవంతుడు, తెలివైనవాడు, రక్షణ ఇచ్చేవాడు. ఇవన్నీ ఫస్ట్ చూసుకుంటుంది, దాని తర్వాతే అందం. అందరూ ఏమనుకుంటారు, అందంగా ఉండేవని స్త్రీ చేసుకుంటుంది అనుకుంటారు. కాదు, శూరత్వం కావాలి, వీరత్వం కావాలి. మీరు పాత సినిమాలో చూడండి, ఒక దండ ఇచ్చి స్త్రీని ఎంచుకోమని చెప్తారు.
స్వయంవరం జరుగుతుంది. స్వయంవరం జరుగుతుంది. ఆ స్వయంవరాలు చాలా రకరకాలు ఉంటాయి. టాలెంట్ పరంగా చేసుకోవచ్చు కదా, ఎవరైతే గెలుస్తారో. కానీ అక్కడ అందంగా పరంగా కూడా ఉంటాయి కొన్ని. ఆ స్త్రీకి అందరిలో ఎవరు నచ్చితే అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే, పాతకాలంలో కూడా పురుషుడికి స్వయంవరం లేదంటే పురుషుడు 100 మందిని నిలబెట్టి నేను వీళ్ళని చేసుకుంటాను ఎంచుకోవడానికి లేదు. స్త్రీకి ఉంది. ఎందుకుందంటే స్త్రీకి గనక ఇష్టమైతే అది ఎలాగున్నా సరే నడిపిస్తుంది. 100%. ఆ ఇంట్లో తిండికి లేకపోయినా, ఆ పురుషుడు మొత్తం లాస్ అయిపోయిన ఉద్యోగంపై ఇంట్లో కూర్చున్నా ఎందుకు నేను ఇల్లు నడిపిస్తానని చెప్పి నడిపిస్తుంది స్త్రీ. ఇది ఆ స్త్రీకి కనుక ఇష్టమైతే. ఇష్టం లేదనుకోండి, ఆ వ్యక్తి తీసుకొచ్చి బంగారం పల్లెల్లో అన్నం పెట్టిన, కార్లల్లో తిప్పిన, బంగ్లాలు కొన్నా, బంగారం కొన్నా, ఏం కొన్నా అసలు వదిలిపోద్ది. అందుకే పాతకాలంలో స్త్రీని ఎంపిక చేసుకోమనేవారు. వీటిలో ప్రత్యేకంగా అవతల వ్యక్తి గనక నాకంటే నేను ఆలోచించిన విధానంలో కూడా సరిగ్గా ఆలోచించలేకపోతున్నాడని ఏ కొస అనిపించినా ఆ స్త్రీకి ఆ వ్యక్తి మీద పూర్తిగా తగ్గిపోతుంది. ప్రేమ అన్నీ తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. వీడి యొక్క వేస్ట్ అది రాకూడదు కాబట్టి సమాజంలో ఈ యొక్క సిస్టమ్ని పెట్టారు. చాలా థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.